స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహిళల విషయంలో జగన్ రెడ్డి సజ్జల కొమ్మినేని తీరుపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్. సాక్షి టీవీ సాక్షి పత్రిక కార్యాలయం వెంటనే మూసివేయాలి. నియోజకవర్గ పరిశీలన గురించి చంద్రశేఖర్ నాయుడు డిమాండ్. ఉదయగిరిలో సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్యే విజయశ్రీ జాబ్ మేళా. సాక్షి పత్రికలో రాజధాని అమరావతి గురించి మహిళల గురించి తప్పుడు వార్తలను ప్రచురించినందుకు నిరసనగా వెంకటగిరి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుండి పోలేరమ్మ గుడి వరకు మహిళలతో భారీ ర్యాలీ. మనుషుల మృగాల సమాజంలో తలెత్తుకొని తిరగాలని లేదా చేయకూడని తప్పులు చేసేశారు. మహిళల విషయంలో జగన్ రెడ్డి సజ్జల కొమ్మినేని తీరుపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ డిబేట్లో ఒక జర్నలిస్టు మరో విశ్లేషకుడు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం. ఆడపడుచులకు కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని స్టూడియోలోని తన్ని చొక్కా పట్టుకుని బయటకు లాగి పోలీసులకు అప్పగించాల్సింది అంటూ మహిళల విషయంలో జగన్ రెడ్డి సజ్జల కొమ్మినేని తీరుపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన కొమ్మినేని ఒళ్లు కొవ్వెక్కి ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు. అక్క చెల్లెళ్ల ఓట్లతో 5 ఏళ్ల సీఎంలో పదవిలో వెలగబెట్టి ఇప్పుడు దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీకి వచ్చిన 40% ఓట్లలో మహిళలవి లేవా? సీఎంగా క్యాబినెట్ ర్యాంకులు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరమని ఆయన అన్నారు. చళ్ళు అనిపించి చొక్కా పట్టుకొని బయట పంపించబడలే, నువ్వు వ్యంగ్యంగా కిండల్గా నవ్వుతావా? నువ్వు సరే అయిపోయింది. ఈరోజు కేసు పెట్టింది, కొమ్మినేని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చెయ్యాలా? ఏం మాట్లాడతావు? మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం మాట్లాడతావు? కొమ్మినేనిది కరెక్టు, గవర్నమెంట్ తప్పు అంటావా? నీకు అక్క చెల్లెళ్ళు ఓట్లు నీ వేయలేదా? నువ్వు ఎట్టు ముఖ్యమంత్రి అయినా? ఈరోజు 40% నీకు ఎట్టొచ్చింది? అమరావతిలో ఆడపడుచు అనే అమ్మాయి ఒక్క ఓటు కూడా నీకు వేయలేదా? అతను సజ్జలు ఏం మాట్లాడతాడు? సంకర జాతి అంటాడా? ఏంటి కొవ్వేంది? రాజకీయాలు పక్కన పెట్టేస్తామయ్యా, రాజకీయాలు పక్కన పెడతాం. ఒక తల్లులు చెల్లెల గురించి ఇంత హీనంగా మాట్లాడితే మళ్ళీ సజ్జల ఆయన ఒక అడ్వైజర్ క్యాబినెట్ ర్యాంక్, ఈయన ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మినేని, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. ఏం చేయాలనుకుంటున్నారు? సమాజంలో మీరు ఎట్లా తలెత్తుకొని తిరగాలనుకుంటున్నారు? ఇది మాత్రం సహించరాని విషయం. నేను తెలుగుదేశం వాడిగా మాట్లాడటంలా, మిమ్మల్ని వైసీపీ వాడిగా మాట్లాడటంలా. ఇది సమాజంలో చేయకూడని తప్పు నువ్వు చేశావు. రాజకీయాలు పక్కన పెడతాం. ఒక మనిషిగా మాట్లాడుతున్నారా, మృగాలుగా మాట్లాడుతున్నారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర మహిళలకు వైఎస్ జగన్ భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ మహిళలు ర్యాలీ. సాక్షి టీవీ సాక్షి పత్రిక కార్యాలయం వెంటనే మూసివేయాలి. నియోజకవర్గ పరిశీలన గురించి చంద్రశేఖర్ నాయుడు డిమాండ్. సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు రాజకీయ విశ్లేషణ లైవ్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు పాస్టర్ రాజధాని అమరావతి ఆ ప్రాంత మహిళలందరూ టీవీ ఛానల్స్ లో అనడంతో ఒక్కసారిగా రాజధాని పరిసర ప్రాంతాల మహిళలందరూ కోపగ్రస్తులై కామినేని శ్రీనివాస కృష్ణంరాజులను వెంటనే అరెస్ట్ చేసి ఛానల్ అధినేత భారతీ వైఎస్ జగన్లు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు విహితమే. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం నాడు సత్యవేడు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ, బీజేపీ, జనసేన మహిళలు కార్యకర్తలతో సత్యవేడు పట్టణంలో కాళహస్తి రోడ్డు, గాంధీ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ వరకు సాక్షి పేపర్, సాక్షి టీవీ డౌన్లోడ్ ఈ రెండింటిని వెంటనే మూసేయాలంటూ నినాదాలు చేస్తూ జర్నలిస్టు ముసుగులో మహిళలపై దుర్భాషలాడినటువంటి కామినేని శ్రీనివాస్ కృష్ణంరాజులను ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ వైఎస్ భారతి ఎదురు నశించాలి అంటూ మహిళలు నినాదాలు చేస్తూ
భారీగా ర్యాలీ నిర్వహించారు. అందరికీ జగన్ ఛానల్, సాక్షి పేపరు, జగన్ క్షమాపణ చెప్పాలి రాష్ట్ర మహిళలకు అందరికీ. ఇలాంటి దుర్ఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదు. మహిళలపై అరాచకాలు ఇవన్నీ అనవసర ప్రసంగాలంతా జగన్ ఈ పరిస్థితుల్లో కానీ ఈ ఛానల్ ద్వారా చేయకూడదు. సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ని, సాక్షి యజమానాన్ని మొత్తం మందిని అరెస్ట్ చేయాలి, ఛానల్స్ అంతా మూసివేయాలి. కానీ దాని గుర్తింపు కానీ రద్దు చేయాలని కూడా భారత ప్రభుత్వాన్ని మేము ఈరోజు కోరుతున్నాం. ఇదే ఈరోజు చెప్తున్నాం, సాక్షి పేపర్ని బ్యాన్ చేయాలి, సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి. ఇంకోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మహిళలందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మేము విన్నపిస్తున్నాం. ఉదయగిరిలో సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన. వేలాది మంది ప్రజలతో పర్యాటక ప్రాంతమైన ఉదయగిరి దుర్గం కింద రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగా. ఉదయగిరిలో సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ, నోడల్ అధికారి జిల్లా స్పోర్ట్స్ అధికారి యతిరాజ్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత, జడ్పీ సీఈఓ విచారమ, డ్వామా డిఆర్డీఓ పీడీలు గంగా భవానీ, నాగరాజకుమారి, పలువురు జిల్లా స్థాయి అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ప్రజలందరి చేత యోగాసనాలు వేయించిన యోగా గురువులు. ఉదయగిరి పర్యాటక ప్రాంతాల యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. శవాసనము, శవములా శరీరాన్ని తీసుకురావాలి, కానీ బాడీ మొత్తం అలర్ట్గా ఉండాలి. ప్రయత్నం చేయండి. బాడీ బ్యాలెన్స్ అయ్యాకే చేతులు పైకి ఉంచేయండి. కొద్దిగా బాడీ షేక్ అవుతూ ఉంటుంది. మీరు స్థిరంగా ఉంచగలిగితే ఇఫ్ యూ గివ్ యువర్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు స్టాండ్ ప్రాపర్. 1 2 తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ కుడివైపుకి ట్విస్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ ముందు వైపుకి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకి ట్విస్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతుల్ని శరీరానికి తీసుకునేటప్పుడు పొట్ట నిండాలి. కుడి నాసికతో శ్వాస వదలండి. పొట్ట ఎంటీ అవ్వాలి మీరు శ్వాస వదిలేటప్పుడు. మరి కుడి నాసికతో శ్వాస. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు. ఇప్పుడు వజ్రాసనంలోనే మోకాళ్ళ మీద లేచి నిలబడండి. 2 చేతులు నడుము వెనక సపోర్ట్ గా పెట్టండి. అమరావతి, ఉత్తరాంధ్రప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం ఈ రోజు ఉదయం మంత్రి నారాయణ బృందానికి ఘన స్వాగతం పలికిన లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మా కారక్వాల్, కమిషనర్ గౌరవ్ కుమార్. మంత్రి నారాయణతో పాటు లక్నో పర్యటనకు వెళ్లి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ అలీం భాషా. లక్నోలో ఘన వ్యర్థాల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి బృందానికి వివరించారు కార్పొరేషన్ అధికారులు. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు, త్వరలోని మరికొన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మున్సిపల్ శాఖ అధికారులు. నేడు లక్నో కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పరిశీలిస్తున్న మంత్రి బృందం. The end products are getting from the C&D plant. Yes. 3 products. This is the product. These are the products. Locking tiles, the and paper blocks and the
bricks and columns of cement. Sir, this is a photo of the Ramlila truck which has used. सर और देश के रक्षा मंत्री जी के आदेश अनुसार, उन्हीं के दिशा निर्देश अनुसार और मान्य पूज्य योगी आदित्यनाथ जी के आदेशों के अनुसार यहाँ पे सारे काम होंगे। 2 सालों का काम आपने देखा है और अभी माननीय मंत्री जी हमारे साथ सिवरेज प्लांट जाएंगे, उसके बाद CND प्लांट जाएंगे और उसके बाद ये जो डोर टू डोर कलेक्शन सर और देश के रक्षा मंत्री जी के आदेश अनुसार, उन्हीं के दिशा निर्देश अनुसार और मान्य पूज्य योगी आदित्यनाथ जी के आदेशों के अनुसार यहाँ पे सारे काम होंगे। 2 सालों का काम आपने देखा है और अभी माननीय मंत्री जी हमारे साथ सिवरेज प्लांट जाएंगे, उसके बाद CND प्लांट जाएंगे और उसके बाद ये जो डोर टू डोर कलेक्शन। తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్యే విజయశ్రీ జాబ్ మేళా ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతను టెక్నికల్ శిక్షణ ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని కంపెనీల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యతనివ్వాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. తమ కాలేజీలో మెగా జాబ్ మేళా జరపడంతో విద్యార్థులకు ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ మధుసూదన్ వర్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రచారం అప్పుడు కూడా ఎంతో మంది యువతని ప్రచారంలో చూశాను. ఎంతో మంది యువత ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతూ గత ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఎంతో కసితో మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇప్పించమని కూడా చాలా మంది అడిగారు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది 0 అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొద్దాము అని కూడా ఆ రోజే అనుకున్నాను. ఆ విధంగానే నేను ఆ రోజు కూడా నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పాను, మా సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు సహకరించాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా, లోకల్ పీపుల్కి హై స్టాండర్డ్స్లో ఉద్యోగాలు ఇప్పించమని కూడా నేను అందరినీ, కంపెనీ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక డిఎస్సి తీసుకొచ్చారు. అలాగే ప్రతి చోట ఆయన ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ 2047ని తీసుకొచ్చినప్పుడు అందులో ఆయన 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నారు. అందులో ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ అందించాలని, అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు చెప్పారు. ఆ మాట మీద కట్టుబడి ఉంటూ నారా లోకేష్ బాబు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కంట్రీస్ తిరిగి మనకి ఎన్నో ఇండస్ట్రీస్ మన నియోజకవర్గం కానీ అలాగే రాష్ట్రం అంతటి కూడా ఈరోజు ఎన్నో కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఈరోజు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ APSSDC స్కిల్ డెవలప్మెంట్ తరఫున మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 కంపెనీలు రావటం జరిగింది. ఈ 17 కంపెనీల్లో దాదాపు ఒక 900 ఉద్యోగాలు నింపేదానికి మేము ఆఫర్ చేశాము. నుంచి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, PG, అదేవిధంగా మా కళాశాలలో చదువుతున్న, డిగ్రీ చదువుతున్న BA, BCom, BSc విద్యార్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో వాళ్ళ యొక్క అటెండ్ అయ్యి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మ్యాక్సిమం కల్పిస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సాక్షి పత్రికల్లో రాజధాని అమరావతి గురించి, మహిళల గురించి తప్పుడు వార్తలను ప్రచురించినందుకు నిరసనగా వెంకటగిరి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుండి శ్రీ పోలేరమ్మ గుడి వరకు మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం నాడు ఎంపీపీ తనూజారెడ్డి మరియు కూటమి నాయకురాల ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి పోలేరమ్మ గుడి వరకు సాక్షి పేపర్, సాక్షి టీవీ ఛానల్పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. జర్నలిస్టుల ముసుగులో మహిళలపై దుర్భాషలాడినటువంటి కమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులను ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి న్యూస్ పేపర్లను తగలబెట్టి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చినావు, ఇంత ఆడవాళ్ళని ఇంత కంచె వచ్చటం ఏంది? ఇది నీకు ధర్మమేనా?
నువ్వు అందరికీ ఆంధ్రప్రదేశ్ అందరికీ మీరు క్షమాపణ చెప్తే నీకు ఒక న్యాయంగా ఉంటుంది. లేదంటే మేము ఒక ఆదిశక్తులవి, ఒక పరాశక్తులవి, మిమ్మల్ని ఏం చేయాలో అది కించపరుస్తాం, మేము తొక్కేస్తాం. మేము అంత జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మాకు మహిళా వాళ్ళకి అందరికి క్షమాపణ చెప్తావా, లేదంటే ఆదిశక్తిగా మిమ్మల్ని పొడిచి లేవనెత్తి అందరు ప్రజలు మహిళా వాళ్ళు అందరం కలిసి చెప్పులతో మిమ్మల్ని తరిగి కొడతాము. ఛానల్ ద్వారా అమరావతి మహిళల పైన కించపరచడం, అవమానపరచడం, అలాగే వేశ్యాన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళు అది తప్ప అని ఖండించకుండా దాని ప్రచారం చేయడం సాక్షి ఛానల్ వాళ్ళు చేసిన యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, సాక్షి ఛానల్ వెంటనే మూసివేయాలి. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మహిళల తరపున వెంటనే సాక్షి ఛానల్ మూసివేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుని దీనికి న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కోరుతున్నాము. అలాగే భారతిరెడ్డి వెంటనే మా మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎంతో మంది మహిళలు రాజకీయంగా కానీ, అమ్మగా కానీ, వ్యవసాయంలో కానీ, లేకుంటే అన్ని రంగాల్లో మహిళలు లేనిదే ముందడుగు వేయని ఈ సమాజంలో కించపరిచినందుకు ఈ మహిళలు తలదించుకునే విధంగా కించపరిచారు. అందువల్లనే మీరు మీడియా ముందుకు వచ్చి, సాక్షి యాజమాన్యము మీడియా ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ అడిగి వెంటనే సాక్షి ఛానల్ని మూసివేయాలి. కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయనంత వరకు ఈ మహిళలు నివాదన చేస్తూనే ఉంటాము. నమస్కారము. నిన్న జరిగిన సాక్షి డెబిట్లో కృష్ణారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఒక అమరావతిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులని వెంటనే శిక్షించాలి. అలాగే మన సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు కూడా చెప్పించాలి. ఎందుకంటే ఆడవాళ్ళనే వాళ్ళు ఒక వంటింటికే కాదు పరిమితము. ఆడవాళ్ళు చేసే ఆడవాళ్ళు చేయగలిగిన పని అంటూ ఏదీ లేదు. ఒక రాజకీయంగా కానీ, ఒక గృహిణిగా కానీ, ఒక వ్యాపారంగా కానీ, ఒక వ్యవసాయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళు ముందుంటున్నారు. అట్లాంటి ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఆడవాళ్ళంటే ఎంత చిన్నచూపు, ఎందుకంటే ప్రతి ఒక్క వారికి ఎందుకు ఆడవారికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది కూడా మన భారతదేశంలో మహిళలకి ఇస్తున్నారు. ఎందుకంటే భారతీయ మహిళలు అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవము. అలాంటి మన భారతదేశంలోని మన ఆడవారికి, మన ఆంధ్రప్రదేశ్లోని మన ఆడవారికి రక్షణ అనేది, అలాగే గౌరవం అనేది ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయము. అందుకని మేము ఇవాళ ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పట్ల మేము ఈరోజు ఈ ఒక చిన్నపాటి కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఆడవారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అట్లా గుర్తించిన పక్షంలో వారిని తగిన కఠినంగా శిక్షించాలని నేను మీడియా తరఫున కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. సాక్షి ఛానల్ డెబిట్లో కూర్చొని ఈరోజు సాక్షి యాజమాన్యం కృష్ణరాజు గారు అయితే మరొకరైతే ఏమి మహిళల్ని కించపరిచే విధంగా, అలాగే అమరావతిలో ఉన్న మహిళల్ని వేసలు అనటం అనేది ఈరోజు మహిళా లోకానికి, వాళ్ళ మనోభావాలకి మనోవేదనకు గురి అవుతున్నారు. ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకుని సాక్షి యాజమాన్యాన్ని శిక్షించాలి. అలాగే సాక్షి పత్రికను కూడా మూసివేయాలని కోరుతున్నాము. ఈరోజు ఒక్క మహిళలు అమరావతిలో ఉన్న మహిళలకే కాదు ఈ అవమానం, మన భారతదేశ మహిళలందరికీ కూడా ఈ మాట అనేది ఎంతో బాధాకరం. ఇటువంటి వ్యక్తులకు పెంచి పోషిస్తున్న సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు కూడా ఇప్పటి వరకు మహిళల మీద ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఎంతో సిగ్గుచేటు మహిళా లోకానికే భారతిరెడ్డి గారు. వెంటనే ఈ సాక్షి యాజమాన్యం మీద, ఈ సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా సాక్షి మీడియా మీద చర్యలు తీసుకుని మహిళా లోకానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒక సాధారణ మహిళగా ఈ రోజు నేను మహిళా మూర్తులతో నిలబడి ఈ రోజు వేదనతో మాట్లాడుతున్నాను కూడా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహిళల విషయంలో జగన్ రెడ్డి సజ్జల కొమ్మినేని తీరుపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్. సాక్షి టీవీ సాక్షి పత్రిక కార్యాలయం వెంటనే మూసివేయాలి. నియోజకవర్గ పరిశీలన గురించి చంద్రశేఖర్ నాయుడు డిమాండ్. ఉదయగిరిలో సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్యే విజయశ్రీ జాబ్ మేళా. సాక్షి పత్రికలో రాజధాని అమరావతి గురించి మహిళల గురించి తప్పుడు వార్తలను ప్రచురించినందుకు నిరసనగా వెంకటగిరి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుండి పోలేరమ్మ గుడి వరకు మహిళలతో భారీ ర్యాలీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.